ఏం చెప్పాడు? ఆమె ఇంట్లో అత్తగారని పేరు పెట్టుకుని ఒకటి విగ్గు పెట్టుకుని కూర్చుని ఉంటుంది. దమ్ముడికి పనికిరాదు. ఆ? అల్లుడు ఏం చేస్తున్నాడు, మన వాళ్ళకి ఏం చేయాలి, ఏమీ ఆలోచించదు. ఆ? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, అల్లుడిని వేపుకు తిందామా అన్నట్టు ఉంటుంది. ఏం చెప్తున్నావురా? అదేంటండి, మీరు చెప్పిందేగా చెప్తున్నాను. మీరు ఈయన గారి వైఫా? అవునండి. అవునా? అదేంటండి, మీ ఆవిడ చూస్తుంటే లక్ష్మీదేవిలాగా ఉంది, మీరేంటి పేడు మొహం వేసుకుని ఉంటుందన్నారు? పొద్దు పొద్దున్న ఏమైనా పుచ్చుకుని వచ్చావేంట్రా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. మీరు ఆగండి. ఇంకా ఏమన్నారో మీరు చెప్పండి. ఇంట్లో అన్నపూర్ణమ్మ గారని. అది నేనేనండి. నా గురించి కూడా ఏమైనా చెప్పాడా? చెల్లెమ్మా, వీడన్నీ అబద్ధాలు చెప్తున్నాడు. నేను అసలు ఏమీ చెప్పలేదు. నువ్వు ఆగన్నయ్యా. చెప్పకుండా ఆయన ఎందుకు చెప్తారు? మీరు చెప్పండి. అంటే చెప్తే మీరేమి ఫీల్ అవ్వకూడదండి. అబే, ఏం ఫీల్ అవ్వ, చెప్పండి. మా ఇంట్లో అన్నపూర్ణ చెల్లెమ్మే మా అందరికీ హెడ్. కాకపోతే ఆవిడకి హెడ్ వెయిట్ ఎక్కువ. చీర పైట అంచు కూడా ఇస్త్రీ నలగకుండా జాగ్రత్తగా చూసుకుంటుంది. అందరి మీద అదాటి చేస్తూ ఉంటుంది. మనుషుల్ని వాడుకోవడం తప్ప మనుషులకు ఉపయోగపడటం ఆవిడికి తెలియదు అన్నాడండి. ఈ దెబ్బతో అయిపోయి. ఒరే 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 ఒరే, నువ్వు సంబంధం చూడడానికి వచ్చావారా, నా పాడు కట్టడానికి వచ్చావారా? ఒరే, ఇవన్నీ నేనెప్పుడు చెప్పానురా నీకు? ఊరుకోండి, మీరు భలే కామెడీ చేస్తారు. మీరు చెప్పినవే చెప్పానుగా, నేనేమైనా కొత్తగా చెప్పానా ఏంటి? ఇకపోతే ఎవరు? నేనా? అబ్బా కాదండి, ఈ సంబంధాల విషయాలకు వస్తే చూడండి, మా అన్నయ్య చాలా కష్టపడి మీకు వివరాలన్నీ చెప్పాడు. మీరు కూడా చాలా కష్టపడి సంబంధాల్ని తీసుకొచ్చారు. కానీ అవన్నీ మీ దగ్గరే అట్టి పెట్టండి. ముందు మా అన్నయ్యకి పెళ్ళైన తర్వాత మా మేనలుడు గురించి ఆలోచిస్తాం. అమ్మా, ఇతగాడికి పెళ్ళయింది కదా. ఇప్పుడు మళ్ళీ అవుతుందండి. మీరు బయలుదేరండి. సరే కోటయ్య గారు, వెళ్తానండి. మీరు ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు వస్తాను. నువ్వు వెళ్ళరా బాబు, నేను అప్పటి వరకు ఉంటాను లేదు డౌట్. వెళ్ళిపో, వెళ్ళు.